చదవబడిన వాక్య భాగము 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 12 వరకు దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ఈ చదవబడినటువంటి వాక్య భాగ సందర్భాన్ని, పరిస్థితిని, స్థితిగతులను ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని చేత ఏర్కొనబడిన, దేవుని చేత అభిషేకింపబడిన రాజు, ఇశ్రాయేలుకు 2వ రాజుగా నియమింపబడిన వారు దావీదు మహారాజు. ఇశ్రాయేలుకు మొట్టమొదటిగా రాజుగా ఎన్నుకోబడిన వారు సౌలు మహారాజు. ఆ తర్వాత 2వ రాజు దావీదు. ఈ ఇద్దరు రాజులను అభిషేకించిన వారు సమూయేలు ప్రవక్త. అయితే 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో యవనుడుగా ఉంచబడిన దావీదు ఇశ్రాయేలుకు 2వ రాజుగా ఎన్నుకోబడే ప్రక్రియ. అంటే సమూయేలు దేవుని దృష్టికి చెడుతనము కలిగిన వాడుగా, గర్వాంధుడైనందున రాజ్యము అతని నుండి దేవుడు దావీదునకు అప్పజెప్పాలనుకున్నాడు. అయితే కొంతకాలం, కొన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు 2వ రాజుగా దావీదు దేవుని చేత, సమూయేలు చేత అభిషేకింపబడినను కొంతకాలము దేవుడు ఆయనని చూచినవాడుగా ఉన్నాడు. కారణం, ఒక ప్రక్రియ ఉంది. ఇశ్రాయేల్లో అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలుకు ఒక నిబంధన ఉన్నది. 30 సంవత్సరాలు నిండితే కానీ రాజ్య పరిపాలన చేయకూడదని ఒక నియమం. ఒకసారి మనం బాగా ఆలోచన చేస్తే, ఇప్పుడు ఆదికాండములో యోసేపు అనే యవనస్తుడున్నాడు. ఆయన దాదాపు 15-16 సంవత్సరాలప్పుడు ఆయన ఐగుప్తునకు అమ్మివేయబడ్డాడు. గడిచిన వారం అనుకున్నాం. 13-14 సంవత్సరాలు ఆయన ఫరో ఇంటిలో, ఐగుప్తు దేశంలో ఒక పనివాణినిగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన 30 సంవత్సరములు నిండినవాడుగా ఉన్నాడో, అడుగుపెట్టాడో, రాత్రికి రాత్రే దేవుడు ఉదయం కాగానే ఐగుప్తు దేశంలో యోసేపును దేవుడు ప్రధానమంత్రినిగా చేసినవాడుగా ఉన్నాడు. అయితే ఆయన కొంతకాలము రెండవ వ్యక్తి దావీదు కాలంలో చూస్తూ ఉంటాం. దావీదు కూడా కొంతకాలము ఆయన అక్కడ ఉన్న ఫిలిస్తీయుడైన గొల్యాతును జయించిన తర్వాత ఏలాలోయలో అప్పటికే ఆయన రాజుగా ప్రకటింపబడినను సౌలు అసూయ పౌరుడై ఆయనను మాటిమాటికి చంపాలని ఆలోచన చేసినప్పుడు అందులో నుండి దేవుడు అతన్ని తప్పించుచున్నవాడుగా ఉన్నారు. అయితే ఆ తర్వాత దాదాపు ఆయన హెబ్రోనులో 7.5 సంవత్సరాలు ఒకే తెగకు సంబంధించిన వారికి రాజుగా ఉన్నవాడుగా ఉన్నాడు. అయితే మిగతా 11 గోత్రాల వారికి దేవుని చేత సంపూర్ణంగా 30 సంవత్సరములు నిండిన వాడైన తర్వాత ఇశ్రాయేలుకు సంపూర్ణమైన రాజుగా దేవుని చేత ఎన్నుకోబడ్డవాడుగా ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభును కూడా చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన 12 సంవత్సరాలప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయంలో చూస్తాం. 40 వచ్చిన తర్వాత ఆయన యెరూషలేము దేవాలయమునకు తన తల్లిదండ్రులతో తీసుకొని వచ్చిరి అని అన్నమాట ఉన్నది. తర్వాత 12 నుండి దాదాపు 35 సంవత్సరాల వరకు ఎక్కడుండినాడో కొంత మనకు సమాచారం లేదు. ఎప్పుడైతే 30 సంవత్సరాలు నిండిన వాడుగా ఉన్నాడో, దేవుని రాజ్యాన్ని తన భుజముల మీద వేసుకొని నడిపించుచు దేవుని రాజ్య సువార్తను ప్రకటించిన వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభు తన ప్రస్థానాన్ని 30 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రారంభించిన వాడుగా ఉన్నాడని సేవకునిగా మనవి చేస్తూ ఉంటున్నా. అయితే 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 4-5 వచనాల్లో తెలియపరుస్తూ ఉన్నది.
దావీదు 35 ఏండ్ల వాడై 30 ఏళ్ళనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాను. హెబ్రోన్లో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదుల వారి అందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేసినని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు సంపూర్ణంగా ఇశ్రాయేలులకు 12 గోత్రాల వారికి ఆయన రాజైన తర్వాత 40 సంవత్సరములు వారిని పరిపాలించిన వాడుగా ఉన్నాడు. అయితే ఇందులో ఒక పరిస్థితి ఏర్పడినది. రాజైన దావీదు ఆయన రాజుగా ఎన్నుకోబడిన తర్వాత వారి మధ్యన దేవుని మందసము లేదు. దేవుని మందసము యొక్క వివరణ మనము నిర్గమకాండము 25వ అధ్యాయము 10 నుండి దాదాపు 22వ వచనం వరకు అక్కడ చూడగలం. దాన్ని చేయవలసిన పద్ధతి, దాన్ని కొలతలు, దాని నిర్మాణము ఏ విధంగా ఉండాలి అనే శీర్షిక అందులో ఉన్నది. అయితే ఇశ్రాయేలీయులు దానిని ఒక విజయానికి సూచనగా, దేవుని మందసము మనకందరికీ శత్రువులపై విజయం ఇచ్చేదిగా, దేవుని మందసము మనతో ఉంటే, మన ముందుంటే ఏ శత్రువు కూడా మన మధ్యన ఉండడు. ఇశ్రాయేలు భావించే కారణం ఏంటంటే దేవుని మందసములో మన మధ్యన ఉండే దేవుడు అని. ఇది నిత్య నిబంధనని, ఇది స్థిరమైన నిబంధనని, దాన్ని ఎవరు కూడా మార్చలేనిదని, దేవుని మహిమ దేవుని మందసములో ఉన్నదని ఇశ్రాయేలీయులు భావించేవారుగా ఉన్నారు. వారు అరణ్యములో నడుస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని మందసాన్ని ముందుంచి నడిచిన వారుగా ఉన్నారు. ఆ తర్వాత యోర్దాన్ నదిని దాటుతూ ఉన్నప్పుడు మందసాన్ని ముందుంచిన వారుగా ఉన్నారు. ఇంకా కొంత దూరం ముందుకు వెళ్తూ ఉంటే ఎరికో గోడలు అడ్డొచ్చినాయి. అప్పుడు దేవుని మందసాన్ని మోస్తూ వారు తిరిగిన వారుగా ఉన్నారు. ఏ యుద్ధం చేయకుండానే, ఏ బుల్డోజర్ తీసుకోకుండానే, ఏ ఆయుధాలు పట్టకుండానే ఎరికో గోడలు బద్దలైనాయి. దేవుని యొక్క మందసము వారితో ఉన్నందున. అయితే ఇక్కడ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏలీ కాలములో మందసము అన్యుల చేతికి, ఫిలిస్తీన్ల చేతికి పట్టబడింది. దాదాపు సమూయేలు కాలములో దేవుని మందసాన్ని వారు మరిచిన వారుగా ఉన్నారు. దేవుని మందసము వారి మధ్యన లేకుండగా 40 సంవత్సరములు ఉండిన వారుగా ఉన్నారు. ఎప్పుడైతే ఇశ్రాయేలుకు 2వ రాజుగా దావీదు ఎన్నుకోబడ్డాడో మందసం వైపు తన దృష్టి పడినది. అందరినీ, విచారకర్తలను, యాజకులను, లేవీయులను, అక్కడ ఉన్న మంచి జ్ఞాన సంపద కలిగిన వారందరినీ ఆయన 12 గోత్రాల వారికి రాజైన తర్వాత అందరి సలహాలను తీసుకున్నాడు, అందరినీ సూచనలు తీసుకొని ఇప్పుడు మనమందరము దేవుని మందసమును తీసుకొని వచ్చేదము అని ఒక ఆలోచన కలిగిన సందర్భమే ఈ 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయములో ఉన్నటువంటి సందర్భమని మీకు సేవకునిగా మనవి చేస్తూ ఉంటున్నా. ఇందులో ఈ మందసమును తీసుకురావడానికి దావీదు చేసిన పని, యుద్ధములో ప్రావీణ్యత కలిగిన వారు ఒక 30,000 మందిని సమకూర్చుకొని దేవుని మందసమును ఫిలిస్తీన్ల వారి సర్దారుల యొద్ద నుండి తీసుకొని రావడానికి సిద్ధపడిన ప్రక్రియని మీకు ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నా. ఈ మందసాన్ని తీసుకొస్తుంటున్న క్రమములో జరిగిన ఒక 2-3 పరిస్థితులను దేవుని వాక్యాన్ని మీ ముందు ఉంచాలని మనవి చేస్తూ ఉంటున్నా. దేవుని మందసాన్ని వారు తీసుకొని వస్తూ ఉన్నారు. ఒక కొత్త ఎద్దుల బండి మీద తీసుకొని వస్తూ ఉంటే ఒక చోట తీసుకొని వస్తుంటున్న ఎద్దుల కాలు బెనికి అక్కడ మందసం కింద పడుతుందేమనుకున్న సందర్భంలో ఉజ్జా పట్టుకోవడానికి వెళ్ళిన సందర్భం. అయితే అక్కడ పట్టుకున్న ఆ సందర్భంలోనే ఆ వ్యక్తి చనిపోయినాడు. ఆ తర్వాత ఇదంతా చూసిన తర్వాత మందసం ఇప్పుడు ఎవరి దగ్గర ఉంచాలి? రాజే భయపడ్డాడు, అక్కడ ఉన్నవారు భయపడ్డారు. పరిస్థితి
కొంత అగమ్య గోచరంగా ఉన్నది. ఆ సందర్భంలో రాజు అయిన దావీదు ఒబేదేదోము ఇంటిలో మందసము ఉండుట మంచిదని భావించిన సందర్భం. ఈ వాక్య భాగంలోకి అంశ భాగాన్ని తెలియపరచుకుందాం. ఆశీర్వాదం పొందిన ఆదిత్యం. ఆశీర్వాదం పొందిన ఆదిత్యం. ఈ మాటను బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆశీర్వాదం పొందిన ఆదిత్యం. ఎప్పుడైతే దేవుని పని కొరకు మనం పూనుకొని ఉంటామో, దేవుని కొరకు సేవ చేయాలని ఆశపడతామో, దేవుని పేరిట వచ్చువారిని ఎవరైనా మనం ఆహ్వానించాలని సిద్ధపడతామో, ఆతిథ్యం ఇవ్వాలని సిద్ధపడతామో, దేవుడు వారిని నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. అబ్రహాము ఇంటికి దేవుని దూతలు దేవుడు వచ్చినప్పుడు ఎంతో ప్రేమపూర్వకమైన ఆతిథ్యాన్ని, మరువని ఆతిథ్యాన్ని ఇచ్చినందున తన జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ కొదువగా ఒకటి ఉన్నది, సంతానం. ఆ ఆతిథ్యం వలన ఆయన సంతానమైన ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నవాడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది, నా పేరిట వచ్చువాడిని ఎవరైనా సరే ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలమును పొందును, నీతిమంతుడు అని చేర్చుకున్న వారిని నీతిమంతుని యొక్క ఫలమును పొందును అని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇక్కడ ఒబేదేదు దేవుని మందసమును తన ఒంటిలో ఉంచుకోవడానికి ఆయన ఆతిథ్యం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత దేవుడు తనను ఎన్ని రీతులుగా ఆశీర్వదించాడో దేవుని వాక్యములో చివరి 6వ అధ్యాయము 11, 12వ వచనములో ఉన్నదని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. ఎన్ని రీతులుగా దేవుడు తనను ఆశీర్వదించినాడు. తనను ఆశీర్వదించినాడు, తన ఇంటి వారిని ఆశీర్వదించినాడు, తన అన్నదమ్ములను ఆశీర్వదించినాడు, తనకిచ్చిన ప్రతి సొత్తును దేవుడు ఆశీర్వదించినాడు. తనకు సంతానం లేకపోతే కూడా దేవుడు అదిచ్చి ఆశీర్వదించిన దేవుడుగా ఉన్నాడని సేవకునిగా మనవి చేస్తూ ఉంటున్నా. దానికంటే ముందు ఒక విషయాన్ని ధ్యానించుకుంటూ చివరిగా 11, 12వ వచనం దగ్గరకు వస్తానని మనవి చేస్తూ ఉంటున్నా. మొదటిగా 6వ అధ్యాయము 3వ వచనములో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయము 1వ వచనం, 6వ అధ్యాయం 3వ వచనం. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా, అబినాదాబు కుమారులు ఉజ్జయను అహ్యోయను ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబినాదాబు ఇంట నుండి తీసుకొని రాగా అహ్యో దాని ముందర నడిచెను అని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. వాస్తవానికి దేవుని మందసము తీసుకొచ్చే ప్రక్రియ ఇది కానే కాదు. ఈ మాటను బాగా జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇప్పుడు కొత్త పద్ధతికి వారు శ్రీకారం చుట్టిన వారుగా ఉన్నారు. ఈ మాట బాగా జ్ఞాపకం చేసుకోవాలి. వారు కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టిన వారుగా ఉన్నారు. దేవుని మందసాన్ని తీసుకొచ్చే పద్ధతి ఏంది అనంటే, దేవుని సేవకు సమర్పించుకున్నవారు, యాజకులైన వారు, లేవీయులలో కహాతీయులు అనే పిలువబడిన ఒక జాతికి సంబంధించిన వారు దేవుని మందసాన్ని ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా మోసుకొని తీసుకువెళ్ళాలి. ఇది దేవుని యొక్క వాక్య పద్ధతి, ఇది దేవుని యొక్క వాక్య నియమం, ధర్మశాస్త్రములో దేవుడు ఉంచిన పద్ధతి. ఒకసారి సంఖ్యాకాండము 4వ అధ్యాయము 15వ వచనాన్ని దేవుని వాక్యం చదువుకుందాం. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 15వ వచనం దేవుని వాక్యం చదువుకుందాం. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములంటికి కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాన్ని మోయ రావలెను. అయితే వారు చావకయుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇది దేవుని వాక్య నియమం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనములో కూడా ఇటు వాక్యాన్ని తెలియజేయబడతా ఉంది. అప్పుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఏ మాట అయితే ఉందో ఇప్పుడు
దావీదు కాలమందు కూడా దేవుడు అదే మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటి మాట. భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించవన్న దేవుడు దావీదు కాలానికి కూడా అదే న్యాయాన్ని వర్తిస్తూ ఉన్నాడు. ఒకసారి 15వ అధ్యాయం 15వ వచనం దేవుని వాక్యం చదువుకుందాం. తరువాత లేవీలు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో తమ భుజముల మీదికి ఎత్తుకొనిరి. ఇక్కడ జరిగిన ప్రక్రియ 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 3-4 వచనాల్లో ఉన్న పరిస్థితి ఒక కొత్త పద్ధతి. ఇది ఎవరు చేస్తారు? ఇట్లా ఒక బండి మీద దేవుని తీసుకురావాలి, ఒక బండి మీద దేవుని ప్రతిమను తీసుకురావాలి అని ఎవరి పద్ధతి ఇది? ఐగుప్తీయుల అన్యుల సాంప్రదాయ పద్ధతి. కానీ ఈ దినాల్లో సంఘాల్లో కూడా అన్య సాంప్రదాయాలు ప్రవేశిస్తుంటున్నాయి. దేవుని స్వరక్తమిచ్చి కొనబడిన ఈ సంఘాలు, దేవుని వెలకట్టి కొనబడిన ఈ సంఘాలు ఈ దినాల్లో కొత్త పద్ధతిలోనికి, కొత్త శ్రీకారంలోనికి సంఘాలను తీసుకెళ్తా ఉన్నారు. దేవుని జీవం కలిగిన సంఘాలను. ఒకసారి దేవుని సంఘం ఎటువంటిదో ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలోనికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండిడి అని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇందులో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఈ సంఘంలోనికి ఈ దినాల్లో కొత్త కొత్త పద్ధతులు వస్తూ ఉన్నాయి. ఈ దినాల్లో ఈ దినాల్లో మనం చూస్తే గడిచిన అట్లాంటి క్రిస్మస్లో మనం చూస్తూ ఉన్నాం. మందసాన్ని ఏ విధంగా అయితే యాజకులు మోసినారో క్రిస్మస్ దేవుణ్ణి ఒక పశుల పాకని వేసి అందులో పల్లకిని మోస్తున్న క్రైస్తవ సమాజముగా ఏర్పడింది. ఇది ఎప్పుడు మోస్తారు? జనరల్గా ఇది ఎప్పుడు చేస్తారు కదా? అన్యులు తమ దేవుణ్ణి గణపరచుట కొరకై, తన దేవుణ్ణి గొప్ప చేయుట కొరకై ప్రతి మంగళవారం మనం ఎడు చూస్తూ ఉంటాం. మన గద్వాలు దాటిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ప్రతి సోమవారం రాత్రి 2 రోజుల ముందు ఎక్కడో ఆడుకోబోతారు, ఊరేగించుకొని తీసుకొని వస్తారు. అది దీపం మారిపోకుండా చూసి దాన్ని ఎంతో అపవిత్రంగా భావిస్తారు. అటువంటి అన్య సాంప్రదాయాలు ఇప్పుడు ఏడుకు వచ్చినాయి? క్రిస్మస్లోనికి వచ్చినాయి కదా. మొన్న జనవరి 13, 14, 15, 16 తారీఖుల్లో జరిగిన ఒక పండుగ మనకు తెలుసు. ఏంది? సంక్రాంతి. ఆంధ్రలో అయితే సంక్రాంతి పండుగని ఏకంగా చర్చిల్లే చేసినారు. ఎంత దరిద్రమో ఒకసారి మనం ఆలోచన చేయాలి. 2 చెరుకు గడలు కట్టి అందులో అది ముగ్గేసి తర్వాతకి ఎద్దుని తీసుకొచ్చి దానికి ప్రార్థన చేసి, అంటే మన సంఘం ఎటు వెళ్తుంది? మన పద్ధతులు ఎటు వెళ్తున్నాయి? మన పరిస్థితులు ఎట్లు వెళ్తున్నాయి? ఒకవేళ 84 సంవత్సరాల కిందట సంఘం ఈ విధంగా అట్లా ప్రారంభించబడిందా? లేదు కదా. అంటే పరిస్థితులకు అనుగుణంగా సంఘాలను కూడా తయారు చేస్తూ ఉన్నారు. పరిస్థితులకు అనుగుణంగా విశ్వాసులు కూడా తయారవుతూ ఉన్నారు. ఏమన్నంటే మోడర్న్ సొసైటీ అని. మనము అభివృద్ధి పొందుతుంటున్న దేశాల్లో ఉంటున్నాం. మనము కొత్త కొత్త సంస్కృతుల్లో, కొత్త కొత్త టెక్నాలజీలో ఉంటున్నాం. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఉండాలని ఆరాధనలు కూడా మార్చుకుంటున్నాం. ఈ మధ్యన జరుగుతూ ఉంది. ఆర్టీఎఫ్ వాళ్ళు దాన్ని ఎంతో తెలియపరుస్తూ ఉన్నారు కదా. డిస్కో లైట్లు పెట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారని. అవతల వాళ్ళు ఏమంటున్నారు? దాన్ని పబ్బులకు పోయేతోళ్ళని మేము ఇక్కడ తీసుకొస్తున్నాం కదా అని. కానీ ఇంకొకరు అంటారు పబ్బు కల్చర్ని దేవుని ఆరాధన కూడా తయారు చేస్తూ ఉన్నారు. పబ్బులో డిస్కో డ్యాన్సులే, ఇక్కడ కూడా డిస్కో డ్యాన్సులే. పబ్బులో కూడా మిరిమిట్లు కొలిపే లైట్లే, ఇక్కడ కూడా అవే. పబ్బులో పొగ మంచు వస్తుంది, ఇక్కడ కూడా అదే వస్తుంది. దానికి దీనికి ఏం తేడా ఉంది అంటే మందిరానికి తేడా లేదు, పబ్బుకు తేడా లేదు. అంటే కాకపోతే ఒకటే ఒక తేడా,
ఆడ అల్లరి చేస్తాం, ఈడ కూడా అల్లరి చేస్తాం. ఇక్కడ దేవుడు కనపడడు, ఆడ దేవుడు కనపడడు. ఇదొక్కటే. ఇటువంటి శ్రీకారాలకు సంఘాలు కారణమవుతూ ఉన్నాయి, సంఘాలు కారణమవుతూ ఉంటున్నాయి. ఈ దినాల్లో రేపు 18వ తారీఖు నుంచి ఒక యుద్ధం స్టార్ట్ అవుతుంది మనకందరికీ కదా. 18వ తారీఖు నుండి మనకు తెలిసి ఏంది అది? భస్మ బుధవారం. భస్మ బుధవారము ఇది వాక్యానుసారమేనా? కాదు కదా. ఇది ఒక విరుద్ధమైన ప్రక్రియ, విరుద్ధమైన ప్రక్రియ. దీన్ని ఎవరు కొనసాగిస్తారు? దీన్ని ఎవరు కొనసాగిస్తారు? సిఎస్ఐ చర్చి వాళ్ళు భస్మ బుధవారం రోజు, అంటే దీని గురించి కూడా కొంత తెలియపరుస్తా. భస్మ బుధవారం రోజు ఈతమట్టల పండగ రోజు మనం చేస్తాం కదా, ఫ్యాషన్ వీక్ అప్పుడు తీసుకొచ్చిన మట్టలన్నీ ఒక తాట కాలుస్తారు. ఆ కాల్చిన బూడిదని ఒకచోట ఉంచుతారు. ఆ ఉంచిన బూడిదను సంవత్సరం వల్ల దాచిపెట్టి ఈ భస్మ బుధవారం రోజు కొబ్బరి నూనె వేసి కుండీలో పెట్టి ప్రార్థన చేసి ఆ రోజు బూడిదని తీసుకొచ్చి బొట్టు పెట్టి ప్రార్థన స్టార్ట్ చేస్తారు. ఇది దానికి ఉన్న అసలైన సారాంశం. ఇప్పుడు ఒకవేళ వాక్యపరంగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు చనిపోయినప్పుడు చనిపోకముందు ఉపవాసం ఉన్నాడా? యేసుక్రీస్తు సేవ పరిచర్య ప్రారంభించినప్పుడు ఉపవాసం ఉన్నాడా? కదా. ఆయన బాప్తీసం తీసుకున్న తర్వాత సంపూర్ణంగా విశ్వాసములో దేవుని యందు భయభక్తులు అప్పటికే ఉన్నాడు. అన్ని రీతులుగా తండ్రికి తగినట్టుగా కుమారుడు ఉన్నాడు. కానీ అన్నిటినీ జయించడానికి దేవుని ఆత్మశక్తితో నడిపింపబడడానికి ఏది వచ్చినా వాటిని ఎదిరించడానికి సాతాను అక్కడ ఆహారాన్ని తీసుకొచ్చింది. నువ్వు ఇప్పుడు మొక్కితే నీకు ఈ భూలోక రాజ్యాలన్నింటినీ నీకు ఇస్తానని ఆహారంతో శోధించింది, అధికారంతో శోధించింది, ఇంకొక రకంగా శోధించింది. కానీ ఆత్మపూరుడైన తర్వాత సేవ ప్రారంభంలోనికి అడుగు పెడతా ఉన్నప్పుడు వాక్యంతోనే సమాధానం ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. సాతాను కూడా ఎట్లా వచ్చింది? యేసుక్రీస్తు యొద్దకు వాక్యంతోనే వచ్చింది. మనకంటే ఎక్కువ సాతానికి దేవుని వాక్యం బాగా తెలుసు. నువ్వు దేవుని కుమారుడవైతే అక్కడ వాక్యం లేదా? నువ్వు దేవుని కుమారుడవైతే అక్కడి నుంచి దుంకు, నీ దేవదూతలు ఎత్తి పట్టుకుందరని. నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలుగా నీకు మారునని. అంటే ఎన్నో దానికి తెలుసు, మనకంటే ఎక్కువ తెలుసు. కానీ ఎట్ట పడయాల్లో ఎట్లా నువ్వు పడతావో మనకు మించిన తాత అది. అటువంటి పద్ధతులన్నీ తీసుకొని వచ్చి సంఘాల్లోనికి మధ్యన జ్వరబడతా ఉన్నాయి. ఈ 40 దినాలు ఇప్పుడు కాకుంటే మధ్యన ఎప్పుడు చేయలేమా? మోషే ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేసిన వ్యక్తిగా ఉన్నాడు. 2 సార్లు 40 రోజులు ఉపవాసం ఉన్నవాడు సీనాయి పర్వతం మీద, హైరో పర్వతం మీద. కానీ మనము ఇప్పుడు చేస్తున్న లెంటి సీజన్ని కూడా మనము దీన్ని ఆచార భక్తిలోనికి తీసుకొని వస్తుంటున్నాం. ఈ రోజుకు ఒక భక్తుల దినం అయిపోయింది. ఏ దినం? శ్రీశైలం దగ్గరకు పోయినారు. వాళ్ళు వేసిన మాల అయిపోయింది. బుధవారం 18వ తారీఖు నుండి మనది ప్రారంభమవుతుంది. బేస్తవారం నుండి ముస్లింలది ప్రారంభమవుతుంది. అంతే కదా. వాళ్ళు 40 రోజులు చేసిరి, ఇంకొక ముస్లిం సోదరులు 40 రోజులు చేసిరి. ఇప్పుడు క్రైస్తవులు మనం కూడా 40 రోజులు మాల వేసుకునాలి. అంతేనా? ఇంతే కదా. ఇంకా దీనికి ఏమన్నా ఉన్నదా? సంగమా జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొత్త పద్ధతులు ఏ విధంగా అయితే తెలియకుండానే అపవాది వారిని ఏ విధంగా అయితే మోసం చేసి అంధత్వం కలిగించి దేవుని మందసాన్ని కొత్త పద్ధతిలో తీసుకురావాలని చూసిన సందర్భాన్ని ఈ ఉదయాన్న జ్ఞాపకం చేసుకోవాలని చూస్తుంటున్నాం. మనం కూడా కొత్త పద్ధతులు కాదు, మనము అంటే ఉపవాస ప్రార్థనలు చేయడం తప్పని కాదు, దాన్ని ఆచారార్థకంగా కాక దాన్ని దేవుని వాక్య అనుగుణంగా చేస్తే అది నీకు నాకు ఆశీర్వాదం. నీవు మనసు మార్చుకోకుండా చేస్తే నీ పేగులు బొక్కలు పడతాయి. నువ్వు లావున్నలో సన్నగైతావు అంతే, దానికి మించింది ఇంకేం జరగదాడా. కాబట్టి సంగమా, ఈ ఉదయకాల సమయమున మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘములోనికి కొత్త పద్ధతి ఇక్కడ ఉన్న వ్యక్తి ఏ విధంగా అయితే తీసుకొని వచ్చినాడో మనం కూడా కొన్ని కొత్త పద్ధతులను తీసుకొని వస్తూ ఉంటున్నాడు. ఇంకా మనం అనుకుంటే యారాదైతే ఏంది నెత్తికి గొడవ పలగొట్టుకోవడానుకుంటే దాన్ని మనమేం చేయలేం. అది మీకు మనకే వదిలిపెడతా ఉన్నా. ఒక 20 సంవత్సరాల కిందట
మనం చూసినామా ఈ 45 రోజుల ఉపవాస ప్రార్థన సిలువ వేయక మునుపని? చూసినామా? ఎక్కడైనా విన్నామా? లేదు. ఇంకొకటి ఒక దౌర్భాగ్యం ఏందనంటే, కొత్త పద్ధతుల్లో ఈ 40 రోజులు నాన్ వెజే తినకూడదంట. చేస్తున్నామా? చేస్తున్నాం కదా. ఇంకొక సాంప్రదాయం ఏం చేస్తే తెలుసా? ప్రపంచంలో ఎక్కడ దొరకని హలీం ఈ 45 రోజుల్లోనే దొరుకుతుంది. ఆలోచన చేయండి కదా. ఒకరేమో నాన్ వెజ్ విచ్చలవిడిగా తింటే, ఒక సహోదరులు తినరని దాన్ని మనం కూడా అలవాటు చేసుకొని దాన్ని పాడు పద్ధతుల్లోనికి నడిపిస్తూ ఉన్నాం. రంజాన్ అయిన తర్వాత మళ్ళీ దొరుకుతుందా అటు హలీం? దాదాపు 99% దొరకదు. ఒక సిటీలో ఏదో షాప్ ఉందా, దాని పేరు ఫేమస్ది, మన మహబూబ్ నగర్ ఏదో అవుటర్ రింగ్ రోడ్లో ఏదో ఉంది సరే, పిస్తా హౌస్. దాని దగ్గర తప్పితే ఇంకేడ దొరకదు. కానీ అదే సందర్భంలో పెడతారు. కానీ ఈ సందర్భంలో మనం ఓన్లీ కూరగాయలే తినాలంట. ఎవరు చెప్పిండ్రు? దేవుని వాక్యం చెప్పింది. అది సాంబార్ తినాలని, ఆ 40 రోజులు దాని వాసనే ముట్టకూడదని. అవి కాదు మారాల్సింది. మన హృదయాలు మారాలి, మన తలంపులు మారాలి, మన ఆలోచనలు మారాలి, మన పద్ధతులు మారాలి, మన జీవిత విధానం మారాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు కదా. ఈ కొంతమంది అయితే ఆదివారం స్నానం చేస్తే ఆదివారం స్నానం చేస్తారు, ఈ 40 రోజులు అయితే దినం స్నానం చేస్తారు కదా. అదేం పద్ధతో అర్థం కాదు. మరి సంగమా, ఇట్టి కొత్త పద్ధతులు తీసుకొచ్చినందునే అసలైన మోసం జరిగింది. ఒకడు చనిపోయినాడు దాంట్లో. ఎవరు? ఉజ్జా. సంగమా, ఏవైనా కొత్త పద్ధతులు వస్తే మనము ఇది వాక్యానుసారమా కాదని గ్రహించి, మనము దేవుని వాక్య పరిపక్వతలో ఎదగబడిన సంఘముగా, పౌలు అంటాడు, ఇన్ని రోజులు నేను మీకు పాలు దాపిన, మీరు పెరిగి పెద్దవారైనారు, మీరు లేఖనాలను పరిశోధించి క్షుణ్ణంగా తెలుసుకొని ఏది ఉత్తమమో ఏది కాదో అది గ్రహించాలి. ఇప్పుడు ఒకవేళ రేపు బుధవారం నుంచి ప్రార్థన లేదంటే ఇంకెంతమంది లేస్తారు? ఇంక పోతున్నాం కదా, పో అన్నట్టు ఉంటుంది కదా. సంగమ, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అది మీ విజ్ఞతకు వదిలిపెడతా ఉంటున్నా. కొత్త పద్ధతి తీసుకురావడం వల్ల జరిగిన నష్టాలు, అనర్థాలు ఎన్నో ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్దాం. కొత్త పద్ధతి ప్రారంభించబడింది, అది ఫెయిల్ అయ్యింది. అది వాక్యానుసారం కాదు. వాక్యానుసారంగా దేవుని మందసాన్ని యాజకులు, కహతీయులు మాత్రమే మోసుకొని తీసుకురావాలి, ఎద్దుల బండ్లు కాదు. అది దేవుని వాక్యసారం. ఇంకొక చోట ఇది నష్టమని తెలిసిన కానీ కూడా కొత్త పద్ధతిలో పాలు పంచుకొనక ఓబేదేదేము రెండవ పద్ధతిలోనికి వెళ్దాం. ఇది నష్టమని భావించిన, రెండవది ఓబేదేదేము నష్టమని భావించిన, తన ఇంటిలో మందసం ఉండడానికి ఆతిథ్యం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. మందసము ఎవరింట్లో ఉంటే, ఎవరి దగ్గర ఉంటే వారికి నాశనమే కలిగింది. ఒకసారి చదువుదామా? ఒకసారి 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 6వ అధ్యాయము మనం బాగా చదివితే చాలు. దేవుడి మాటలు దీవించును గాక. చదిరసారి గారు కొందరు ఈ 4వ అధ్యాయము, 5, 6 ఈ 3 అధ్యాయాలు ఇంటికాడికి వెళ్ళిన తర్వాత చదవండి, మీకు దేవుని వాక్యం అర్థమవుతుంది. ఇప్పుడు ఏలి చనిపోయిన తర్వాత, ఏలి కుమారులు చనిపోయిన తర్వాత ఫిలిస్తీయులు దేవుని మందసాన్ని తీసుకొని పోయిన వారుగా ఉన్నారు. దాదాపు ఈ ఫిలిస్తీయుల దగ్గర మందసము 25 సంవత్సరాలు ఉంది. ఒకసారి ఇందులో బాగా జ్ఞాపకం చేసుకోనండి. 4వ అధ్యాయంలో ఒకసారి చదువుదాం. ఇశ్రాయేలు ఫిలిస్తీయుల యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజర్లో దిగగా ఫిలిస్తీయులు అఫేకులో దిగిరి. అఫేకులో ఫిలిస్తీయులు ఇశ్రాయేళ్ల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిస్తీయులను
ఎదుట ఓడిపోయినప్పుడు యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువగా 4,000 మంది హతులైరు. ఎవరు చనిపోయినది ఇక్కడ? ఇశ్రాయేలే చనిపోయినారు. ఇంకొక చోట 10వ వచనములో ఇంకొక చోట కూడా ఉన్నది. అక్కడ రెండోసారి యుద్ధంకు దిగగా మరలా 30,000 మంది చనిపోయారు. ఇందులో మనం గ్రహించవలసిన మాట దేవుని మందసం ఉన్నంత మాత్రాన మనం పరిశుద్ధులం కాదు. ఈ మాటను బాగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మందసము నీతో ఉన్నప్పుడు నీవు దేవునికి తగినట్టుగా జీవిస్తేనే నీకు ఆశీర్వాదం. నిన్నటి దినమందు అమ్మగారు మంచి పోస్ట్ పెట్టి, క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నందుకు నీవు సిగ్గుపడనక్కర లేదు, నువ్వు ధన్యుడవే. కానీ క్రైస్తవునిగా జీవిస్తే లోకానికి మేలే. క్రైస్తవునిగా జీవిస్తే సంఘానికి మేలే. క్రైస్తవుడుగా కాక నామకార్థ క్రైస్తవునిగా జీవిస్తేనే సమాజానికి నష్టం, సంఘానికి నష్టం, నీకు నాకు మనకందరికీ నష్టం, ఇంకెవరికో కాదు. ఇదే ఇశ్రాయేలు చేసినారు. అంటే వాళ్ళు తిన్నారు, తిరిగినారు, ఏమేమో చేసినారు, ఎక్కడెక్కడో తిరిగినారు, చేయవద్దన్న పనల్లా చేసిరి. కానీ లాస్ట్కి వాళ్ళలోనే 34,000 మంది చనిపోయి, ఆ తర్వాత దేవుని మందసము ఇంకా వారు ఓడిపోయిన తర్వాత ఫిలిస్తీన్లు తీసుకొని పోయిన తర్వాత వాళ్ళన్న బాగుపన్నారనంటే వాళ్ళు కూడా బాగుపడలే. చూడండి ఒకసారి, ఇందాక సార్ చదివిన వాక్యంలో 5వ అధ్యాయంలో తీసుకుపోయి మందసాన్ని ఆడబెట్టినారు. దాగోను దేవుని గుడిలో పెట్టి అదేమైంది? పొద్దునేకల్లా ఎవరు దొబ్బకం ఉండే అదే బోర్ల బొక్కలు పడింది. 5వ అధ్యాయం. మందసం కాదు, అక్కడ ఉన్న అస్నోదు యొక్క దాగోను గుడిలో ఉన్న విగ్రహం కింద పడింది. అంటే దేవుని మందసం ముందు ఎవరు కూడా నిలవలేరు. దేవుడి మందసంలో ఏమి ఉందో చెప్తా ముందుకెళ్ళిన తర్వాత. ఆ తర్వాత ముందుకు వస్తే అక్కడ దాగోను స్థలము నుండి అస్నోదు వారి మీద భారముగా ఉంటే అక్కడ నుండి పంపిరి. అక్కడ నుండి 2వ స్థలం మారింది, గాతుకు పోయింది. 8వ వచనంలో గాతులో కూడా ఇబ్బంది ఏర్పడినందున ఎక్రోన్కు పోయింది. 10వ వచనంలో అక్కడ నుండి మరలా ఫిలిస్తీన్లు 7 నెలలు 6వ వచనంలో కొన్ని నెలలు పెట్టుకున్నారు. అక్కడ నుండి ఇంకొక చోటికి దేవుని మందసాన్ని పంపించిన వారుగా ఉన్నారు. అంటే మందసము అపవిత్రంగా దాన్ని చూసుకుంటే ఎక్కడ ఉన్నా కానీ కూడా నీకు నష్టమే కానీ లాభం లేదు. సంగమా, నీవు నేను కూడా దేవుని మందసం మనం కలిగి ఉండి లేకపోతే కేవలం నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తే అక్కడున్న ఇశ్రాయేళ్లకు ఫిలిస్తీన్లకు ఏ విధంగా అయితే నష్టం జరిగిందో నీకు నాకు నష్టం తెచ్చుకున్న వారంగా ఉంటాం. నీవు నేను రోగాలు కొని తెచ్చుకునే వారంగా ఉంటాం. నీవు నేను శాపాలు కొని తెచ్చుకునే వారంగా ఉంటాం. నీవు నేను ఇబ్బందులకు గురవుతాం. కుటుంబాలే నాశనం అవుతాయి. ఒకసారి మందసములో ఏముందని ఒకరు తెరిచి చూస్తే ఒక్కరు కాదు, ఇద్దరు కాదమ్మా, 70,000 మంది చనిపోయారు. ఒకసారి దేవుని వాక్యం చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 70,000 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. అప్పుడు బెత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? అంటే అపవిత్రంగా ఎవరు కూడా ఆయన సన్నిధిలో నిలవలేరు. నీవు నిలవలేము, నేను నిలవలేను, ఎవరిని కూడా నిలవలేని పరిస్థితి ఇది. సంగమా, మనం 70 ఏండ్ల క్రైస్తవులుగా ఉండవచ్చు, 60 ఏండ్లు 50 ఏండ్ల క్రైస్తవులుగా ఉండవచ్చు, నేను 40 ఏండ్ల క్రైస్తవునిగా ఉండవచ్చు, పాస్టర్నిగా ఉండవచ్చు. కానీ అపరిశుద్ధంగా నేను ఉంటే, అపరిశుద్ధత జీవితం కలిగి నేను జీవిస్తే నేను కూడా వ్యర్థుడనే, నేను కూడా శాపగ్రస్తుడనే. అలా కాక మనము దేవుని దైవ చిత్తానుసారంగా ఎప్పుడైతే మనము దేవుని పాదాల చెంత ఆయన మందసము యొద్ద, ఆయన బలిపీఠము యొద్ద మన ప్రాణాలను అర్పిస్తామో, మన మోకాలు ఆయన మందసం ముందు ఉంచుతామో, మనల్ని మనము వినయ విధేయతలుగా ఆయన యందు ఉంచుకుంటామో, దేవుడు అప్పుడు మేలులు చేయడానికి ఆయన ఇష్టపడతాడు.
ఇది దేవుని వాక్య సందర్భం. ఆ తర్వాత 27వ అధ్యాయంలోనికి వద్దాం. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. అంతటా కిర్యాతీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ యందుండే అబినాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యాతీములో నుండిన కాలము 25 సంవత్సరములాయను. ఇశ్రాయేలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండిరి. ఇప్పుడు వారు ఇశ్రాయేలు చేసిన పని 3వ వచనములో సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని నీడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మును విడిపించను. పేరుకి ఇశ్రాయేలీయులే, కానీ కొంత ఇంకా మొట్టే వాళ్ళ లోపల ఉన్నది. పేరుకి ఇశ్రాయేలీయులే. యేసుక్రీస్తు దేవాది దేవుడు అన్నాడు, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ వారు ప్రతిమలను దేవుళ్ళుగా చేసుకొని కొంత దేవునికి దూరమై దేవుని శాపానికి దగ్గరైన వారు. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నా మందసం కాడికి వచ్చేటప్పుడు నీవు పరిపూర్ణంగా సంసిద్ధపడి నీవు తయారై వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఎప్పుడు లేని విజయం, ఏ ఫిలిస్తీన్లైతే ఇశ్రాయేలును ఓడించారో అదే ఫిలిస్తీన్ల యొద్ద ఇప్పుడు ఇశ్రాయేలుకు దేవుని దయ వలన విజయం దొరికింది. ఒకసారి ముందుకు వెళ్దాం. 5 నుండి కొన్ని వాక్యాలు చదువుకుందాం. ఆ తర్వాత 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలోనికి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. అంతటా సమూయేలు ఇశ్రాయేలందరినీ మిస్పాకు పిలువనప్పుడు నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినములు ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇశ్రాయేలు మిస్పాలో కూడుకున్నారని ఫిలిస్తీయులు వినినప్పుడు ఫిలిస్తీన్ల సర్దారులు ఇశ్రాయేలు మీదకు వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిస్తీయులు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీన్లు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకు వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేళ్ల చేత ఓడిపోయారు. అంటే ఇశ్రాయేలు విజయం ఏ విధంగా పొందుకున్నారంటే తమకు తాము పాపాత్ములమని ఒప్పుకున్నారు. ప్రార్థన చేయుట మానవద్దన్నారు. తమ శరీరములను సర్వాంగ బలిగా వారు చేసుకున్నవారుగా ఉన్నారు. కాబట్టి వారు దేవుని విజయాన్ని చూసిన వారుగా ఉన్నారు. సజీవయాగముగా తమ శరీరము సమర్పించి సంపూర్ణ శీతి నొందా కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతు స్తుతి స్తోత్రం చెల్లింతును యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము పాడెదా హల్లెలూయా మరణాతా పాడెదా హల్లెలూయా
సదా పాడేదా హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, రెండవ మాటగా నేను తెలియపరచాలని ఆశ కలిగినది ఏంటంటే, భయము లేని భక్తి మనకుండినట్లయితే మనము నాశనానికి ఒడికట్టుకున్న వారమే. భయము లేని భక్తి కలిగి ఉన్న వారంగా ఉంటే మనము నాశనానికి ఒడికట్టుకున్న వారమే. దేవుని వాక్యం ఉంటుంది, ఎన్నిసార్లు గద్దించినను గద్దింపునకు లోబడిన వాడు హఠాత్తుగా అప్పుడే ఆ క్షణమందే మరణించును. ఉజ్జా కూడా అదే, దేవుని పనిని, దేవుని సేవను అమర్యాదంగా, దేవుని సేవను వేరే రీతిగా మనకు నచ్చినట్టు వాక్యానికి తగినట్టు కాకుండా మనకు నచ్చినట్టుగా చేస్తే, దేవుని వాక్యానికి అనుగుణంగా దేవుని పని చేయకపోతే, ఉజ్జాకు ఏ గతి అయితే పట్టిందో మనకు కూడా అదే గతి పడుతుంది. దేవుని పనిని నమ్మకంగా చేయాలి. దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను దాన్ని అంతవరకు ప్రారంభించిన నాటు ఏ విధంగా అయితే 100%గా ఉన్నామో, ముగించే దినమందు కూడా 100%గానే కొనసాగించే వారంగా ఉండాలి. సంగమా, ఒకవేళ మనం అమర్యాదగా అలసట తత్వం వహించి ఎవరో ఏమంటున్నారని మనం ముందు కొనసాగితే, ఎవరు ఏమంటున్నారని మనం ఒకవేళ ఆడికి దేవుని పనిని పక్కన పెట్టిన వారంగా ఉంటే, అశ్రద్ధ చేసిన వారంగా ఉంటే, ఉజ్జాకు తగిన పనే మనకు పడుతుంది. ఉజ్జాకు తగిన పని మనకు పడుతుంది. ఇప్పుడు ఎవరు చేయాలి? మనం అంటాం జనరల్గా లోక సామెతగా, గాడిద చేసే పని గాడిద చేయాలి, గుర్రం చేసే పని గుర్రమే చేయాలి. ఇంకా ఎవరు పడితే వాళ్ళు చేస్తామంటే ఏమవుతుంది? నష్టమే ఏర్పడుతుంది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు దేవుని మందసాన్ని ఎవరు మోయాలి? దేవుని చేత పిలువబడిన వారు, ఎన్నుకోబడిన వారు, సమర్పించుకున్నవారు మాత్రమే. ఎవరు పడితే వాళ్ళు చేయడానికి వీలు లేనే లేదు. ఈ మాట బాగా. ఇప్పుడు ఉజ్జా లేవీయుడు కాదు, ఆయన పని కాదు. ఇప్పుడు మనం అనుకుంటాం ఎవరైనా దేవుని అంటే సానుభూతి చూపుతాం. నీ సానుభూతి ఎవరికి కావాలి? వాయబ్బ నువ్వు తింటివి తిరుగుతీ ఒరే మా క్రైస్తవుని ఇట్లాంటివన్నీ నీ సానుభూతి ఆడ పనిచేయదు. దేవుడు నిన్ను మెచ్చడాడు. ఇప్పుడు కూడా పాపం ఉజ్జా అదే అనుకున్నాడు. దేవుని మందసం కింద పడుతూ ఉంది, రే వెళ్ళి పట్టుకుందాం అనుకున్నాడు. కానీ పట్టుకున్నాగానే వెంటనే మరణించి, ఇప్పుడు మనం అంటే మన కరెంట్ తీగ పట్టుకుంటే ఒక నిమిషానికి చచ్చిపోతామేమో కానీ కదా, ఒకవేళ ఎలక్ట్రికల్ ట్రైన్ తీగను పట్టుకుంటే చూసినాం ఒక వీడియోలో, పట్టుకున్న ఒక 15-20 సెకండ్లకి శరీరంలో వచ్చే మంటలు పుట్టుకొని పేలేంతగా హై వోల్టేజ్ ఉంటుంది. అంతకు మించిన వోల్టేజ్ దేవుని మందసము ఉంది. దేవుని యొక్క శక్తి ఉన్నది. దేవుని శక్తిలో మనము ఎవ్వరం కూడా తట్టుకోలేం. కాబట్టి దేవుని పనిని దేవునికి తగ్గట్టుగా చేస్తే అది మనకు ఆశీర్వాదం. దానిలో చేయడానికి ఇష్టపడినవాడు ఒబేదేదేమో. ఒబేదేదేమో అనగా పేరునకు అర్థము ఒబేద్ అనగా దేవుని సేవకుడు. దేవుని సేవకుడు లేదా దేవుని ఆరాధికుడు. తర్వాత ఏదో మనగా ఎర్రనివాడని అంటే దేవుని సేవకుడు, దేవుని ఆరాధికుడు. ఈయన మందసం ముందు ఊక నడుస్తున్నవాడే. అక్కడ 8వ వచనంలోనికి వెళ్దాం. యెహోవా ఉజ్జా ప్రాణోపరదమును కలగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పేరేజ్ ఉజ్జా అను పేరు పెట్టని. కింద పేరేజ్ అనగా వినాశనము, అంతేనా? వినాశం. కొంచెం నా బేబీలో కింద చిన్న ఫుట్ నోటు అంటే బ్లర్ అయ్యింది, అంటే ప్రింటింగ్ నిండుగా పడింది. ఏముంది? వినాశం. కాబట్టి మనకు కూడా అదే ఏర్పడుతుంది. ఉజ్జా వలె సమర్పించిన వారి పనిలో మనం ఏలు పెడితే ఉజ్జాకు పడిన గతే అవుతుంది. కాబట్టి సంగమా జాగ్రత్త. దేవుని పని చేస్తున్న వారందరం. కింద ఉన్నది 9వ వచనం తర్వాత, నేటికిని దానికి అదే పేరు, ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి. జనులు భయపడ్డారు, దావీదు భయపడ్డాడు. కానీ భయపడని వాడు ఒకడే ఒకరు, ఆయనే ఒబేదేదేమో. దేవుని సేవకుడు, దేవుని ఆరాధకుడు,
దేవుని పరిచారకుడు. కింద ఉన్నది 10వ వచనం, ముందుకెళ్దాం. యెహోవా మందసమును దావీదుపురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదేదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. ఒకసారి ఆలోచన చేద్దాం. ఇంతవరకు నష్టాన్ని చూసినాం. ఫిలిస్తీన్లకు నష్టం జరిగింది, తర్వాత ఇశ్రాయేలుకు నష్టం జరిగింది, యెబూసీయులకు ఇంకొక జాతికి కూడా నష్టం జరిగింది. 75,000 మంది చనిపోయినవారు. కానీ ఈ ఇంటిలో దేవుని మందసం ఉంటే ఈ వ్యక్తి ఎందుకు చనిపోలేదు? ఈ ఇంటిలో దేవుని మందసం ఉంటే ఆయన పిల్లలు ఎందుకు చనిపోలేదు? ఈ ఇంటిలో దేవుని మందసం ఉంటే ఆయన కుటుంబమే ఎందుకు ఎక్కువగా ఆశీర్వదింపబడింది? ఈ మధ్యాహ్న కాలమున చివరి మాటలు తెలియపరచుకొని ముగించుకుందాం. సంగమా, దేవునికి ఇష్టమైన భక్తి ఓబేదేదోములో ఉందేమో. అట్టిది నీలో నాలో కలిగి ఉంటే నేను దేవుని ఆశీర్వాద పాత్ర మన చేతిలో ఉంటుంది, మనలో ఉంటుంది, మన ఇంటిలో ఉంటుంది. కానీ ఎక్కడ మందసం ఉంటే అక్కడ వారికి నష్టమే జరిగింది. ఓబేదేదోము ఇంటికి వచ్చేసరికి ఓబేదేదోము ఇల్లంతయు ఆశీర్వదింపబడింది. మరి దేవుని ఆ మందసములో ఏముంది అనుకుందాం. అది చేయబడ్డది తుమ్మకర్రతో, ఆ తర్వాత అది బంగారు పూతరేకుతో మొత్తం పైన లోపల చేయబడినది. దాని యొద్ద కరుణాపీఠం ఉంది, దాని మీద కెరూబులు ఉన్నాయి 2, ఎల్లప్పుడూ దేవుని స్తుతించడానికి. ఆ తర్వాత దేవుని ఆ మందసములో ఉన్న పరిస్థితి ఏందనంటే, మందసములో ఉన్నది ఏందనంటే, మొదటిగా దేవుడు మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞల 2 పలకలు అందులో ఉన్నాయి. ఆ తర్వాత రెండవది అహరోను కర్ర అందులో ఉన్నది. మూడవది మన్న ఆహారపు పాత్ర అందులో ఉన్నది. ఈ మందసము దేనికి సాదృశ్యం అనంటే యేసుక్రీస్తునకు సాదృశ్యం. ఈ మందసము యేసుక్రీస్తునకు సాదృశ్యం. ఎలాగనంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే ఇప్పుడు మన యొద్దకు శరీరధారిగా వచ్చాను. ఇప్పుడు దేవుని ఆజ్ఞలు తన స్వహస్తాలతో రాసిన ఆజ్ఞలు పలకలు దేవుని మందసములో ఉన్నాయి. ఇది యేసుక్రీస్తునకు సాదృశ్యం. రెండవది అహరోను కర్ర. ఇది యాజకులకు ప్రధాన పెద్దన్న ఆయన. యేసుక్రీస్తుని ఏమన్నారు? యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు, యేసుక్రీస్తు మన ప్రధాన కాపరి అన్నారు. మూడవది అక్కడ మన్నా పాత్రలు ఉన్నాయి. ఈ మన్నా పాత్రలు యేసుక్రీస్తు ఏమన్నాడు? జీవాహారమును నేనే అన్నాడు, మన్నాను కూడా నేనే అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 7-8 అధ్యాయంలోనికి మనం బాగా చదివితే, ఇప్పుడు దేవుని మందసము యేసుక్రీస్తు ప్రభు అయ్యున్న దేవుడు మనలో ఉంటే మనకు రక్షణ. జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు రాగానే ఏమైనది? ఆయన ఇంటికి రక్షణ కలిగింది. ఇప్పుడు ఓబేదేదోము ఇంటిలో దేవుని మందసం ఉండిన తర్వాత ఆయన ఇంటికి దీవెనగా వచ్చింది. ఆయన ఇంట దేవుని ఆశీర్వాదం ఏర్పడినది. దేవుని వాక్యం ఉన్నది 1వ కీర్తన 2వ వచనములో, దేవుని ధర్మశాస్త్రములు దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు, దేవుని ధర్మశాస్త్రములను పాటించేవాడు, అందులో ఏది కూడా తూచ తప్పకుండా. వాస్తవానికి ఈయన పని ఏందనంటే, ఈయన ఒక ద్వారపాలకుడు మాత్రమే యెరూషలేమునకు. కానీ ఈయన కుటుంబము దేవుని చేత ఆశీర్వదింపబడిందంటే దేవుని మందసం ఉండడానికి ఇష్టపడ్డాడు. దేవుడు ఉండడానికి ఇష్టపడ్డాడు అంటే తన జీవితం దేవునికి ఎంత ఇష్టంగా ఉన్నదో కదా. తన జీవితం దేవుణ్ణి ఆకర్షించేంతగా ఉన్నది. తన జీవితం దేవునికి ఇంపైన సువాసనగా ఉన్నది. తన జీవితం దేవుడు తన దగ్గర ఉండడానికి ఇష్టపడే కారణమైంది. సంగమా, నా జీవితం ఓబేదేదోము వలె దేవుణ్ణి ఆకర్షించే భక్తి మనలో ఉందా? దేవుడు నీ ఇంటిలో తిష్ట వేసుకొని కూర్చొని నీ ఇంటిలో ఉన్న సమస్త కీడులన్నింటినీ పారవేసి, నీ ఇంటిలో వేసుకొని ఉన్న దీర్ఘకాలిక రోగాలు, సాతాను చీకటి శక్తులు పోవడానికి నీవు ఇష్టపడితే, దేవుని మందసం లాంటి యేసుక్రీస్తు నీ దగ్గర ఉంటే నీ ఇంటిలో నుండి చీకటి బయలు వెళ్తుంది. నీ ఇంటిలో ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందులు బయలు వెళ్తాయి. నీ ఇంటిలో ఉన్న చీకటి శక్తులు బయటకు వెళ్తాయి. నీ ఇంటిలో ఉన్న భానుమతి శక్తులు నీ ఇంటిలో నుండి బయలు వెళ్తాయి. నీలో ఉన్న అనానుకూలమైన సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో దేవుడు వాటిని నీలో నుండి, నీ శరీరంలో నుండి దేవుడు తీసివేసే దేవుడుగా ఉంటాడు. ఒకవేళ నీ ఇంటిలో ఆర్థికపరమైన ఇబ్బందులు, దారిద్ర్య దిగువ రేఖన నీవు ఉండేట్లయితే ఓబేదేదోము మందసము తన ఇంట్లో ఏ విధంగా అయితే ఉందో నీ ఇంట్లో అట్టి మందసం కలిగి
నీవు జీవించిన వాడవుగా ఉంటే, అట్టి దేవుణ్ణి కలిగి నీవు ఉన్నవాడవుగా ఉంటే నీ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు దేవాది దేవుడు అన్నాడు కీర్తనకారునితో, సింహం పిల్లలైనను లేమి కలిగినను నా పిల్లలు మాత్రం ఆకలి కొనరన్నాడు. వాస్తవమే కదా. ఈ భారతదేశంలో ఎక్కువ దారిద్ర్యతను అనుభవించేది ఎవరు కాదు, మనమే. ఆయన నమ్ముకున్న మనమే. కారణం ఏంటంటే మందసము మన ఇంటిలో లేదు, మందసము మనలో లేదు. కానీ దేవాది దేవుణ్ణి అమితంగా ఆరాధిస్తుంటున్న వారిలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇతరులు ప్రపంచాన్ని కొనంత శక్తి దేవుని బిడ్డలకే ఉంది. కానీ మన భారతదేశంలో మనకుందా? లేదు. హైందవులు దేశాన్ని పాలిస్తూ ఉన్నారు, హైందవులు కోటీశ్వర్లు అయినారు, హైందవులకు కోట్లున్నాయి, బంగ్లాలున్నాయి, అధికారం వారిదే, మొత్తం చట్టాలు కూడా వారివే. మనవి మావి ప్లాట్లు మీ ప్లేట్లు అన్నట్టు ఉంది కదా. అంతేనా? మన పరిస్థితి అంతే కదా. మా ప్లాట్లు మీ ప్లేట్లు అంటే మనకు చిప్పనే రాని అటు పరిస్థితి ఉంది. కానీ ఒబేదేదేము నా కొడుకు కలిగినాడు. ఒబేదేదేము మందసము ఇంటిలో ఉండగా దేవుని మందసము వారిని ఆశీర్వదించింది. ఒకసారి కిందికి వెళ్దాం, ఆ మాటలు చదువుకొని వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. 11వ వచనం, యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదేదేము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదేమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసం ఉండటం వలన యెహోవా ఒబేదేదేము ఇంటి వారికి అతనికి కలిగిన అంతటినీ ఆశీర్వదించుచున్నాడనే సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదేదేము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చాను. ఈ మాట బాగా జ్ఞాపకం చేసుకోవాలి సంగమా. దేవుని మందసము ఉండటం వలన జరిగిన ప్రక్రియలను చదువుకుందాం. 6వ అధ్యాయం 11వ వచనంలో అతని ఇంటంతటిని దేవుడు ఆశీర్వదించిన వాడుగా ఉన్నాడు. 2వది, అతనికి కలిగిన దానంతటిని ఆశీర్వదించిన దేవుడుగా ఉన్నాడు. 3వది, తనకున్న సొత్తంతటిని దేవుడు ఆశీర్వదించిన దేవుడుగా ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యమో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. 16వ అధ్యాయము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు ఒబేదేదేమును ఏ విధంగా ఆశీర్వదించినాడు. 13వ అధ్యాయము 14వ వచనం, దేవుని మందసము ఒబేదేదేము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఒబేదేదేము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించాను కదా. 1 పెడితే 2 అయింది, 2 పెడితే 4 అయింది, 4 పెడితే 8 అయింది, 5 పెడితే 10 అయింది. అంటే దేవుడు తన ఇంటిలో ఏది ఉంటే దేవుడు వాటన్నిటినీ ఆశీర్వదించిన దేవుడుగా ఉన్నాడు. తన జీవితం అంతయు ఆశీర్వాదం పొందుకునేదిగా ఉన్నది. ఇప్పుడు దేవుని సేవకుడు ఒక ఊరికి వెళ్ళి సారపేతి విధవరాల ఇంటిలో నీకు నాకు అప్పం చేయన్నాడు. దేవుని సేవకుడు అన్నాడు, నువ్వు సచ్చేంత వరకు నీ ఇంటిలో పిండి నూనె కూడా అయిపోదన్నాడు. ఆ వాక్య ప్రకారంగా జీవితాంతం ఆమె బ్రతికింది. ఇప్పుడు ఒబేదేదేము కుటుంబం కూడా జీవితాంతం బ్రతికింది. ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా, పోషణకు నాకు తక్కువైంది అనకుండగా, ఒకరికి చేయి చాపకుండగా, ఒక ఉద్యోగస్తుడే కానీ దేవుని చేత గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు. కింద ఇంకొక చోట కూడా ఉన్నది. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయం 26 4వ వచనం. దేవుడు ఒబేదేదేమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను. చాలు. మొదటిగా తన సొత్తంతటిని, తన ఇంటంతటిని, తన ఇంటిలో ఉన్న వారందరినీ. 4వది, తనకు సంతానం లేదు, సంతానాన్ని కూడా దేవుడు ఆయనకిచ్చి ఆశీర్వదించిన దేవుడుగా ఉన్నాడు. ఇంకొక చోట దేవుని వాక్యాన్ని తెలియపరుచుకుందాం. అదే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 8వ వచనం. ఒబేదేదేము కుమారులైన వీరును వీరి కుమారులను
వీరి సహోదరులను 62 వారు తమ పని చేయుటలో మంచి గట్టివారు. దాదాపు 68 మంది ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు ఓబేదేదోమును బట్టి తన ఇంటి వారు ఆశీర్వదింపబడ్డారు. ఓబేదేదోమును బట్టి తన కుమారులు కుమార్తెలు ఆశీర్వదింపబడ్డారు. ఓబేదేదోమును బట్టి తన వంశమంతా ఆశీర్వదింపబడింది. దాంట్లో ఉన్న ఒక మంచి విషయం ఏంటంటే దేవుడు వారికి గట్టి బలమును ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. ఈ లోక సామెత ఆరోగ్యమే మహాభాగ్యం, గట్టితనాన్ని ఇచ్చినాడు. అదే మాట ఉన్న 8వ వచనంలో చివరిగా వారు తమ పని చేయుటలో మంచి గట్టివారు. ఆరోగ్యం ఉంటేనే కదా గట్టిగా ఉండేది. ఆరోగ్యం లేకుంటే ఉంటామా? ఓ పూట భోజన తలకల్లా రాత్రికి అంటే పూలు కదా వాడిపోయినట్టు వాడిపోతాం మనం. కానీ వీళ్ళు దేవుని పని చేయడం కొరకే గట్టిగా ఉండిన వారు. అంటే వారు కుటుంబం ఆశీర్వదింపబడింది, వారు ఆశీర్వదింపబడ్డారు, వారు ఆరోగ్యంగా ఉన్నారు, వారి సొత్తును ఆశీర్వదించినాడు, వారికి సంతానాన్ని ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. వారిని కాకుండా దాదాపు 68 మందిని ఒక్కడు సేవ చేస్తే అందరూ కూర్చొని తినేంత ఆశీర్వాదం వచ్చింది. సంగమా, నీ భక్తి నీ కుటుంబం అంతటికి బోబెట్టేదిగా ఉండాలి. పెడుతుంది. ఇప్పుడు పెడతలేరా? మీలో ఒకరు టీచర్ అయితే, ఒకరు లెక్చరర్ అయితే, ఒకరు పోలీస్ అయితే, మనము మన పిల్లలు మంచి కూర్చొని తింటున్నాం. అది అక్కడికే కాదు, ఇంకెక్కడికి ఉండాలి? పిల్లల తరము ఆ ఆశీర్వాదము కొనసాగాలి. దేవుని వాక్యం ఉందా? 128వ కీర్తన కింద 5వ వచనంలో ఆయన సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించను. ఎలా ఆశీర్వదించాలి? ఎలా ఆశీర్వాదం పొందుకోవాలి? నీ పిల్లలను నీవు ఆశీర్వాదముగా ఉండుట చూడాలి. నీ ఆశీర్వాదం నీ కాడికి, నీ పిల్లల కాడికి కాదు, నీ మనవన్ల కాడికి, మనవన్లు కూడా ఆ ఆశీర్వాద ప్రవాహంలో ముందుకు నడిపింపబడాలి. అది దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదం. కాబట్టి సంగమా, ఓబేదేదోము వలె మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. ఓబేదేదోము వలె దేవునికి వినయ విధేయతలు కలిగి ఉందాం. ఓబేదేదోము వలె మంచి మనస్సాక్షిని మనం కలిగి ఉందాం. ఓబేదేదోము వలె దేవుణ్ణి ఆకర్షించే భక్తి మనలో ఉండాలి. ఓబేదేదోము వలె ఆ భక్తి వలన మనము ఆశీర్వాదానికి వారసులముగా అవ్వాలి. దేవుడు అట్టి కృప మన అందరికీ దయచేయనుగాకని దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉంటున్నా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సంగమా, తలలు వంచుదాం. దేవుని సహాయాన్ని మనమందరమును కోరుకుందాం. యేసుక్రీస్తు ప్రభు అంటాడు తన ప్రియ కుమారుని బట్టి, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయనని యేసుక్రీస్తును బట్టి అన్నమాట. సంగమా, మనల్ని బట్టి ఆయన కలువరి శిలువలో సృష్టి అంతటికి అధిపతి అయి ఉన్న దేవుడు ఆయన వస్త్రహీనుడుగా మార్చబడ్డాడు. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దారిద్ర్యతను అనుభవిస్తూ ఆయన దాహమివ్వని అడిగితే ఆయనకు చేదు చిరకనిచ్చిన వారుగా ఉన్నారు. ఆయన మనకు అనుక్షణం తోడునిస్తే ఎవరు ఆయన తోడు నిలవలేక ఒంటరి వాణ్ణిగా గొల్గొత కపాలమున స్థలబడిన స్థలములో ఉంచిన వ్యక్తిగా ఉన్నాం. ఆయన వెంబడించిన వారు కూడా ఆయనతో లేరు, పారి వెళ్ళిన వారుగా ఉన్నారు. సంగమ, కారణం నీవు నేను ధనవంతులుగా మార్చబడుటకై కలువరి శిలువలో ఆయన మన కొరకు దారిద్ర్యతను అనుభవించిన వాడుగా ఉన్నాడు, దరిద్రుడైన వాడుగా ఉన్నాడు. నీవు నేను ఆశీర్వదింపబడాలంటే ఓబేదేదోము వలె ఇశ్రాయేలు ప్రభా మేము పాపాత్మలమని ఏ విధంగా అయితే ఒప్పుకున్న దినమున నీవు ఆశీర్వదింపబడతావు. ప్రభా, ఇశ్రాయేలు వలె నీవు ఎప్పుడైతే మానకు ప్రార్థన చేస్తావో నీవు ఆశీర్వదింపబడతావు. ఇశ్రాయేలు వలె మీ శరీరములను, మన శరీరములను దేవుని కొరకు సర్వాంగ బలిగా చేసుకుంటామో మనం అప్పుడు ఆశీర్వదింపబడతాం. ఇవి ఓబేదేదోములో ఉన్నది. అట్టి గుణ లక్షణాలు మనలో ఉన్నట్లయితే, మనలో దేవుని వాక్యం అనుదినం చదువుతూ మన జీవితాన్ని సరిచేసుకొనచ్చు, మంచి పరివర్తనలోనికి, పరిశుద్ధతలోనికి, పరిశుద్ధ దేవుడు వలె నేను పరిశుద్ధులను కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండునన్న ప్రకారం జీవించే కృపను దేవుడు నాకు అనుగ్రహించాలని దేవుడిని అడుగు. దేవుడు నిన్ను ఓబేదేదోమును ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదిస్తాడు.
అనేక గృహములిచ్చి ఆశీర్వదిస్తాడు, అనేక సంతానములిచ్చి ఆశీర్వదిస్తాడు, అనేకమైన సిరి సంపదలతో నిన్ను ఆశీర్వదిస్తాడు, మంచి ఆరోగ్యముతో నిన్ను ఆశీర్వదిస్తాడు, మంచి విలువగల స్వత్తుతో నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్నే కాకుండా నీ ఇంటిలో ఉన్న వారందరిని ఆశీర్వదిస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తాడు. సంగమా, తన యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని మన జీవితాలను సజీవ యాగముగా ఆయన వలె సమర్పించుకున్నప్పుడు, మేము పాపాత్ములమని ఆయన యుద్ధ ఒప్పుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదం నీ యుద్ధకు వచ్చి నీ పరిస్థితులన్నీ మార్చివేయగలదని సేవకునిగా మనవి చేస్తూ ఉంటున్నా. కాబట్టి సంగమా, ఆయనను స్థిరపరిచిన దేవుడుగా ఉన్నాడు, బలపరిచిన దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఓబేదేదేము స్థిరపడింది, బలపడింది, దేవుని చేత ఇతరులకు ఆశీర్వాదంగా ఉన్నది. ఆయన ఆశీర్వదింపబడిన తర్వాత ఏనాడు కూడా విర్రవీగలేదు. మరల దావీదును ద్వారపాలకులుగా ఉండాలంటే ఒప్పుకున్నాడు, ఒదిగి ఉన్నాడు. మరలా నీవు ఆరాధన చేయాలంటే ఒప్పుకున్నాడు. ఇంత నేను హెచ్చుగా హెచ్చింపబడ్డా దేవుని చేత అని అన్నాడు. అనుకోలేదు తాను. ఏది అప్పచెప్పినా వినయ విధేయతతో దేవుని పని చేసినందున దేవుని ఆయన అంచెలంచెలుగా ఆశీర్వదించిన దేవుడుగా ఉన్నాడు. ఒకప్పుడు గేట్ కీపరే, కానీ ఇప్పుడు ఆయన స్థిరపరిచిన దేవుడుగా ఉన్నాడు. దేవుని సహాయాన్ని కోరుకుందాం. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎందో, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీవే మా తోడుంటే, మా ఊహకు మించిన కార్యములన్నీ జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, నీకు వందనాలు ప్రభా. ఒక పనివానినిగా, ఒక జీతగానిగా, ఒక ద్వారపాలకునిగా ఉన్న ఓబేదేదోమును నీ యందు కలిగి ఉన్న భయభక్తులను బట్టి, నీ యందు కలిగి ఉన్న వినయ విధేయతలను బట్టి, నీవు ఎంత ఆశీర్వదించిన ఒదిగి ఉన్న మనస్తత్వాన్ని బట్టి ప్రభా, తనను గొప్పగా ఆశీర్వదించితిరి, నీకు వందనాలు. తనను ఆశీర్వదించితిరి, నీకు వందనాలు. తన ఇంటిని ఆశీర్వదించితిరి, వందనాలు. తన ఇంటిలో ఉన్న సమస్తమును ఆశీర్వదించితిరి, నీకు వందనాలు. తన ఇంటిలో ఉన్న వారందరిని ఆశీర్వదిస్తారు, తనకిచ్చిన సొత్తంతటిని ఆశీర్వదిస్తారు ప్రభా. తనకు సంతానమునిచ్చి ఆశీర్వదిస్తారు, తనకు మంచి ఆరోగ్యమును తన వారందరికి ఇచ్చి ఆశీర్వదించితిరి. సమాజములో
యెరూషలేములో గొప్ప పేరు ప్రఖ్యాతి కలిగిన వారినిగా ఆశీర్వదిస్తుంది. నీ జీవ గ్రంథములో తన పేరు గురించి రాసి తనను గురించి ధ్యానించుకునేంతగా ఆశీర్వదించితిరి. నీకే కృతజ్ఞత వందనాలు, స్తుతి స్తోత్రాలు. ప్రభా, అనుదినము మా ఇంటిలో మందసముండుటకు సహాయం చేయండి. ప్రతిరోజు ప్రభా రాత్రి కుటుంబముగా నిన్ను స్తుతించుచు ఆరాధించుచు నీ వాక్యాన్ని చదువుతూ ప్రార్థించే భాగ్యము మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. ఆశీర్వదించడానికి, ఆశీర్వదింపబడడానికి, కుటుంబంలో సమస్యలు వెళ్ళిపోవడానికి, నిన్ను గురించి నా పిల్లలు తెలుసుకోవడానికి ఇది ఒక మెట్టని తెలుసుకొని ప్రభా ప్రతిరోజు ప్రార్థన మందసము మా ఇంటిలో అనుభవించే కృప అనుగ్రహించమని నిన్ను వేడుకొనుచున్నాం. అలాగునని ప్రభా నీవు మా గృహములో ప్రధాన యాజకునిగా ఉండే కృపను అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. మందసములో అహరోను కర్ర ఏ విధంగా అయితే ఉందో ఫలించడి కొమ్మ, ప్రభా మేము కూడా ఫలించుటకు మేము ఉండే కృపను అనుగ్రహించండి. మీరు మా ఎడల ప్రధాన కాపరిగా, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదన్నట్లుగా మేము ఉండే కృపను అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. కాపరి అయ్యున్న నిన్ను ప్రధానునిగా ఉంచుకొని ప్రభా ప్రతి విషయంలో ప్రథమ స్థానాన్ని నీకిచ్చుచు మేము బలపడుటకు సహాయము చేయమని వేడుకొనుచున్నాం. అలనాడు ఇశ్రాయేలును ప్రభా మన్నాతో ఏ విధంగా అయితే పోషించినావో వాక్యమనే మన్నతో మేము అనుదినము పోషింపబడుటకు సహాయము చేయమని వేడుకొనుచున్నాం. అటువంటి మన్న పాత్రను మేము మా కుటుంబంలో కలిగి ఉండే కృపను అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. జీవాహారమై ఉన్న దేవుడవైన నిన్ను ప్రభా దినదినము నీ వాక్యాన్ని భుజించే వారంగా, చదివే వారంగా, ధ్యానించే వారంగా, ధ్యానించుచు మాలో ఉన్న తప్పులు సరిచేసుకొనుచు పరిశుద్ధత వైపు అడుగులేసే కృపను అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం ప్రభా. అది ఓబేదేదోము కుటుంబం ప్రతిరోజు నిన్ను ఆరాధించువారుగాను, స్తుతించువారుగాను, ప్రార్థించువారుగాను చేయడం ద్వారా 90 రోజులకే ప్రపంచమంతా తెలుసుకునేటట్టుగా చేస్తే నీకు వందనాలు ప్రభా. మేము జీవితాంతం నిన్ను ఆరాధిస్తున్నాను. మీ ఆశీర్వాదానికి వారసులం కాలేకపోతా ఉన్నాం. మా పక్కనున్న వాడు కూడా మమ్మల్ని గుర్తించలేని స్థితిలో ఉన్నారు. కానీ ఓబేదేదోము ప్రభా ఎక్కడ నీ సంఘం ఉంటే అక్కడ తన గురించి వాక్యాన్ని ధ్యానించుకునేంతగా చేస్తే నీకు వందనాలు. ఈ విధంగా మేము ఉండాలంటే మా గృహంలో ప్రభా నిత్యము ప్రార్థించే వారంగా, స్తుతించే వారంగా, నీ వాక్యాన్ని మేము ధ్యానించే వారంగా, ఒక 40 రోజుల కొరకే కాక జీవితాంతం ప్రభు ఒక దావీదు వలె, ప్రభు ఒక దానియేలు వలె, ఒక అబ్రహాం వలె మేము ప్రార్థించే వారంగా ఉంటకు సహాయము చేయమని వేడుకొనుచున్నాం. మోషే వల్ల మీరు మమ్మల్ని చేయమని వేడుకొనుచున్నాం. ఒక ఏలియా వలె పంచి ప్రార్థన పరుల వలె మమ్మల్ని చేయమని వేడుకొనుచున్నాం. అట్టి ధన్యతను మా సంఘము, మేము, నా కుటుంబము, నా పిల్లలు, మేమందరం ఉండే కృపను అనుగ్రహించమని వేడుకొనుచు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.